పట్టనాడు ఏడు వాకు బిడ్డ నేనున్నా నాటి ఓరే ఎదురా నా ఇంటికి వచ్చి ఎవరికల్లా మండి పోరేనా నేను వెళ్ళిపోయిన వరకు నా భార్య ఉంటుంది నా ఇద్దరు బిడ్డలు ఉంటారు నా భార్య సుభద్ర ఉంటుంది అన్నా బాధలు తిన్నాడు నా అన్న మీరల్లా చెప్పాలేరా మెరుగని మరి ఒక 516 దానం ఏమంటా ఉన్నారమ్మా మరి అటువంటి సుంకరి వాళ్ళకు పోయి ఉండలు పోయి ఇచ్చిండు సరాసరి రాదు బట్టి నోటి మాట తుమ్ముకోడి భక్తి వల్ల ప్రజలు ఉందంటే అటువంటి మాత్రమేనా ఎవరి పేరు మీద వాళ్ళు పట్టా చేయించినప్పుడు పట్టా బుక్కులు పట్టుకొని ఊళ్ళో ఉన్న వాళ్ళు పోతా అంటే కాడ చిరాచీర రాదు ఇంటికాడ కొడుకుల కోడలు వెళ్తాంది అటువంటి తెలిసిన కోడలు చూడు భర్తలతోటి గుంట భూమి పోలక్కర్లేదన్నప్పుడు భార్యల వాడలు పట్టుకొని కచ్చీరి వేడికి వచ్చి నానా ప్రజలకు పువ్వు ఎందుకు వచ్చి పెడతారు ఉన్న మంది కాలం లేక తరు వచ్చి వేరే ఊరికి అసలు అర్థమవుతుంటే వాళ్ళ చుట్టూ బుధం చేశారు మీరు కన్న కొడుకు నేను ఎందుకు మీకు 12 ఎకరాలు తమ్ముడికి 12 ఎకరాలు 24 పక్కన పెట్టాను తమ్ముడికి నాకు సరి 12 ఎకరాలు పక్కకు పెట్టి ప్రజలకు చుట్టూ 10 గుంటలు ఇచ్చింది నా పిల్ల ఏమన్నది 10 ఎకరాలు చెట్ల పాలే అన్నది 2 ఎకరాలేనా నువ్వు ఇచ్చేది 400 ఎకరాలు రోజు కూడా పోయి పంటారు అయ్యా సారా ఆయువన్న రైతుకు 18 ఎకరాలు అరే ఉన్నోడు మూడగొట్టుకుంటారా తండ్రి ఆ మాట అంటే కొడుకులు అంటారు ఈ ఊళ్ళో ప్రజలు ఉంటే వెళ్ళిపోతే వేరే ఊళ్ళో ప్రజలు ప్రజలు వెళ్ళిపోయిన మధ్య పోయి వచ్చేది లేదు లాంటి వాళ్ళు మీరు షో లాంటి వాళ్ళ నేను ఉందా కొమ్ములు ఉందా నేను కూర్చున్నా నేను చెప్తాను ఇద్దరు కొడుకులు ఊళ్ళో ఊళ్ళో మళ్ళీ అందరు పోయి మేము తల్లారు కూడా ఉంటేనే ఊరవలది సభతోటి రాజు ప్రజలందరూ వెళ్ళి రాళ్ళ రప్పల వంటి రాజవీరం తల్లారు ఉంటేనే ఊరవలది భార్యల మాట కరెక్ట్ కాదు మా బాబు మాట కరెక్ట్ అనుకోవాలి
400 ఎకరాలు వచ్చిందా 4 రోజుల గుండె దేవాలయ కోసి పెట్టుకుంటాను కొడుక గొంగరంతా కోసి పెట్టుకుంటా కుడుతుంది మరి 400 ఎకరాలు వచ్చిందా ప్రజలకు 10 గుంటలు ఇచ్చిండు కన్న కొడుకులు సరే 12 ఎకరాలు ఇచ్చిండమ్మ మా నాన్న నువ్వు అన్న 370 ఎకరాలు రాలేదు నేను అన్న 10 ఎకరాలు చేసేవాడిని నడపలేదా ఆనాడు అనుకుంటారు కోరంలో అందరూ వీధి కోరంలో ముసురాలని మా మాట ఏమైనా నడుపుతారా ముందటున్నది ముసురుల పండుగ అని అత్త మామ మీద పన్నాగం బట్టి కోరంలో కథ ఉండని ఇప్పటికప్పటికన్నా నాకు ఊరుకు సర్పంచ్ మంచోడైతే ఊరు మంచిగా బాగుపడుతుంది వాడకు వాడ నంబర్ మంచోడైతే వాడ మంచిగా బాగుపడుతుంది ఇంటికి పెద్ద కొడుకు బుద్ధిమంతురాలు అయితే ఇళ్ళమ్మ రాజులు బాగుపడుతుంది వాడ మీద నలుగురు తాగువో తొలు తయారైతే వాడే ఆగమవుతుంది ఆయన రోడెక్కిచ్చిరా మరి ప్రజలే ప్రాణం అన్నాడు మరి ప్రజలు ఏంది నేను ఎక్కడదన్నా ఆ చెరి 12 ఎకరాలకు కొడుకులకు ఇచ్చిండు మంచి 10 గుంటలు ప్రజలకు ఇచ్చి కొడుకులకు చెరువు ఇల్లు కట్టించిండు మరి కన్న తండ్రి నడుపులు వేసుకున్నాడు మరి అంత ముద్దుగా ప్రజలు దాచుకుంటారు తల్లి చేయకుంటలేదే 2 కొడుకులు ఉన్నాక బిడ్డ వాళ్ళని పోతే భగవంతుడు మెచ్చి బిడ్డనోడు కట్టిండు ఆనాటి వారికి సత్తాన గడి అయితే ఈనాటి వారికి పాపాన నిలబడ్డారు భగవంతుడు సదస్సు అన్నప్పుడే ఆ బిడ్డ అండలోన బిడ్డ రూపం కనపడతాయి మేడల్లా గర్భవతి చేకుంతల దేవి పుట్టవే శిల్కులు పడతానే ఇక పోయి ఉడుగుల కన్నా ఎరికిస్తారా కన్నా బాగుపోయి పోయి సంచి పులేరు అదే బాగా అయ్యో తోటకూర తోటి
మంత్రి చిన్నంతర రకం ఎక్కువైందిమో. అరే చక్కని బిడ్డ అనుకున్నా కానీ ఎవరైంది నీకు ఇద్దరు కొడుకులు కూడా నీకు చక్కని బిడ్డ నా బిడ్డని ఇప్పుడు ఆ బాగా చేసిందో ఏ తల్లి అయినా పుట్టిన కొడుకునే కానీ బిడ్డనే కానీ కాలుకోరు ఎందుకు అంటే నా కొడుకైనా నా బిడ్డకైనా కాలంకరా ఏలంకరా ఏ తల్లి అయినా పిల్లల మొక్క చూసుకునే బాధ్యత ఉన్నాడు. మరి ఆ బిడ్డ చూడవద్దు ఎత్తున్నది చంద్రవేడి కడుగు మండేటి మట్ట మెలియ బంగారం అగంట జ్యోతి ఆరు తరపుడు దారిపట్ట ముచ్చం తరి నెల వెలుగు చంద్ర లాంటి పెద్దలు ఇప్పుడే అన్నది నా బిడ్డ బిడ్డ అంత సందానికి చెప్పనడవి లేదురా బిడ్డనెత్తుకొని ఎట్ట సంబరపడుతుందే నవ్వా అన్నప్పుడు ఆ పంచాంగాల కథ చూసి అయ్యా మంచి పేరుంటే పెట్టాను ఉండవు అప్పుడు ఆ తిరువనామం చెప్తే ఆ బిడ్డ ఎత్తుకుని ఆ బిడ్డ వాడ గండల బిడ్డ వంట గండల బిడ్డ కీడు కూడా మేపు తెలియదు దొడ్డల గండల కాజుల గండల మామల గండల ఉంటుంది బిడ్డ ఆడవిల్ల అమాసం గోలు కలుగుతా అదురుట్ట మంత్రాలు పుణ్యం ముందు ముడితే కత్తి రాజే అన్నారు మరి అన్నాడు ఆ బిడ్డ అంకలు కూడా వచ్చి తప్పట్టు కొట్టు అంటే తప్పడ కొడతారు అట్టలు పెట్టి కాపాడే మీరు కొడితే నాకు
నాకేంది కొట్టకుంటే నాకేంది మీరు ఇప్పుడు సంపాదన కొట్టకపోతే వారం రోజుల వరకు వీళ్ళ కాడికి వెళ్ళే పడిపోతాయి పట్టక తగ్గు వర్షం పడితే సీడెత్త తీసుకొస్తుంది ఇక ఈ మట్టతో తినాలే ఈ మట్టతో తినాలే 2 చేతులు బంక అయినాక నాలుకతోటి నాకుడే ఏ కథకాడి వేరే ఏ రామాయణం కాడి వేరే ఏ గుడికాడి వేరే ఏ పూజలు వేరే అగో దేవుడి పిల్లి నోరు ఎందుకు భజన చేసడానికి చప్పట్లు కొట్టడానికి చేతులు అందరూ అగో చప్పట్లు కొడితే కలగాల పుణ్యాలు తొలగాల దోషాలైన చప్పట్లు కొడితే పుణ్యమే కానీ పాపము అమ్మా అమ్మా నీ బిడ్డ పేరు పెట్టింది పేరు మన తిన్నది అన్నది తెల్లారితే మనం మరి మనం పెట్టిన వాటి చూడు అనుకుంటున్నా మరి ఎందుకు అంటే ఉన్నోనిటి కాడ పండుగ అయితే ఎందుకంటే నేను ఆశపడ్డాను మరి ఉన్నోని సంవత్సరం నాటికి లేని సంవత్సరం మాడి ఎండ వచ్చిన ఎండిపోయా గాలి వచ్చిన ఆరిపోయా సంవత్సరం ఎండిపోతా మరి అప్పుడు మాత్రమే నేను సాలు అనే దాని ఏంటన్నా కోరిన ధనం ఇచ్చిన సాలు అని అన్నాడు ఇక్కడంతా అన్ని ఎక్కువ అయితే అవ్వనావు కాదని చల్లమంది సాలు అనే దానే అన్నదానం మరి ఇలా అన్నము అన్నమని అన్నదానం చేయాలి పుణ్యం చేయాలి పుణ్యం మరి పని చేయాలంటే చేయాలి మాత్రమే కింద వల్లేదని కింద పడ్డ మనకి తలకు తరలించుకొని
ఓవో తండ్రి రాదు